మనోవికాసం స్టూడెంట్ నెంబర్ 1 పార్ట్ 3కి స్వాగతం. ఇవాళ విద్య యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. విద్యయొసగును వినయంబు వినయమునను బడయు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలనను ధర్మంబు దాని వలన ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు. దీని భావం ఏంటంటే విద్య వలన వినయం, వినయం వలన యోగ్యత, యోగ్యత వలన ధనం, ధనం వల్ల ధర్మం, ఆ ధర్మం వల్ల మనకి ఇహపర సుఖాలు వస్తాయంటాడు. అంటే ఎడ్యుకేషన్, దీని నుండి మనిషికి ఒబీడియన్స్ వస్తుంది. దాని తర్వాత ఎలిజిబిలిటీ వస్తుంది. ముఖ్యంగా మనం ఏదైనా అప్లై చేయాలన్నా ఈ ఉద్యోగానికి కానీ దేనికైనా కూడా ఎలిజిబిలిటీ ఈ ఎడ్యుకేషన్ వల్ల. ఆ తర్వాత ఎలిజిబిలిటీ వస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన ధన సంపాదన, మనీ విల్ గెట్ మనీ, తర్వాత హ్యాపీనెస్, కంఫర్ట్స్ వస్తాయి. ఆ తర్వాత మనం ఎవరికైనా దాన ధర్మాలు కూడా చేసి ఎంతో హ్యాపీగా జీవిస్తుంటాం. కాబట్టి దీనివల్ల మీకు అర్థమైంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ అని. విద్యార్థి దశలో మీరు ఈ ఎడ్యుకేషన్ మీదే ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి మీకోసం అన్నీ సమకూరుస్తున్నారు. కేవలం మీ బాధ్యత చదువుకొని మీరు వృద్ధిలోకి వస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అలాగే పూర్వకాలంలో చదువుకునే రోజుల్లో చాలామందికి స్కూల్స్ దగ్గరలో ఉండక 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్తుండేవారు. ఎందుకంటే రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కావు. అలాంటి దుస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు మీకు అన్ని సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్లు వచ్చాయి కాబట్టి హాయిగా స్కూల్కి వెళ్ళొచ్చు. కేవలం మీకు ఎటువంటి బరువు బాధ్యతలు లేనిది ఏదంటే ఈ విద్యార్థి దశ ఒకటే. ఇంట్లో మీరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చక్కగా చదువుకోవడమే మీ యొక్క ధ్యేయం. అయితే ఈ విద్యార్థి దశలో చాలామంది ఏమనుకుంటారంటే మేము స్కూల్కి వెళ్ళిపోతే స్కూల్లోని ట్యూషన్లోని ఇక్కడ అక్కడ చదివేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఎంతసేపు స్కూల్లో కూర్చుంటే ఎంతసేపు చదువు బాగా వచ్చేస్తుందని దృష్టితో ఉంటారు. కానీ మీరు ఎంతసేపు చదివినా కూడా స్కూల్లో ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చుని ప్రశాంతంగా మీ అంతటా మీరు చదువుకుంటేనే, చదువుకున్న తర్వాత ఏమిటి చదివాము అన్న దాని మీద కూడా మీరు ఆలోచన చేయాలి. అంటే నెమరు వేసుకోవడం అంటారు. అలా నెమరు వేసుకుంటేనే మీకు బుర్రలోకి ఎక్కుతుంది. లేదు అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా చదివిస్తే బుర్ర వేడెక్కిపోవడమే తప్ప బుర్రలోకి అది ఎక్కదు. మీకు ఉదాహరణ తీసుకోండి. పొద్దున్న ఆహారం ఉందనుకోండి, మీరు తినే తిండి ఒక్కోసారి చాలామంది అలా తింటూనే ఉంటారు. పొద్దునుంచి రాత్రి దాకా తినడం ఆపకుండా నాన్ స్టాప్గా మీరు తింటే ఏమవుతుంది? కడుపులో పట్టుకుంటుంది, తర్వాత అజీర్ణం చేస్తుంది. అప్పుడు మీకే అనారోగ్యం వస్తుంది. అలా కాకుండా టైం ప్రకారం కాస్త బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మధ్యలో చిన్న స్నాక్స్, లంచ్, డిన్నరు అలా సిస్టమేటిక్గా తింటే మన ఆహారం బ్లడ్లోకి ఎక్కి మంచి స్ట్రెంగ్త్ వచ్చి మన బాడీ కూడా చక్కగా హ్యాపీగా మన ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. కాబట్టి చదువు కూడా అలాగే బుర్రలోకి ఎలా చదివేస్తుంటే అది మనకి ఏది అర్థం కాదు. చదివింది ఎంత అన్నది అర్థం చేసుకునేటట్లు మనం దాని గురించి విచారించాలి. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం సెల్ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా మన ఫ్రెండ్స్ తోటి లేదా టీచర్స్, ఉపాధ్యాయులు వీళ్ళతోటి మనం కన్సల్ట్ చేసి మెసేజ్ ద్వారా కూడా మనకి ఏమైనా డౌట్లు వస్తే మనం సొంతంగా చదివేటప్పుడు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, వాటిని మనం క్లియర్ చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే మనం స్కూల్లో అక్కడ చెప్పింది మాత్రం శ్రద్ధగా వినడం. విద్యార్థి దశలో వినడము అన్నది చాలా ప్రైమరీ. శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. దీంట్లో సుమతి శతకంలో ఒక పద్యం కూడా ఉంటుంది. వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఓ సుమతి, ఈ భూమిపై ఎవరేమి చెప్పినా వినడం నేర్చుకో. విన్న వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.
దాని గురించి ఆలోచిస్తే మంచేదో చెడేదో కూడా నీకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం తొందరపడకూడదు. అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది నిజం, ఎంతవరకు అది మనకు పనికొస్తుంది అని ఒక ఆలోచన కూడా ఉండాలి. అంటే శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత ఇలా మనకి అనేక మంది తమ యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకున్నా ఉంటే గొప్పవాళ్ళవి, వాళ్ళు ఎలా వృద్ధిలోకి వచ్చారు అన్న సంఘటనలో ఈరోజు మనం ఒక ముఖ్య వ్యక్తి గురించి తెలుసుకుందాం. అలాంటి గొప్ప వ్యక్తుల్లో మనం ఈనాడు తెలుసుకోవాల్సిన వ్యక్తి తెలుగు తేజం. మనకి ఒకప్పుడు ప్రధానమంత్రిగాను ముఖ్యమంత్రిగాను కూడా పనిచేసిన మహా పండితుడు, కవి, విద్యావేత్త. అలాంటి వారు ఎవరో మీరు ఊహించగలరనుకుంటాను. ఆయనే పివి నరసింహారావు గారు. అతను వరంగల్ జిల్లాలోని లక్నేపల్లిలో ఆయన జన్మించాడు. వరంగల్లోని అలాగే ఉస్మానియా యూనివర్సిటీలోని ఆయన విద్యాభ్యాసం చేశారు. ఆయన ఇక్కడ కాలేజీలో చదువుతున్నప్పుడు ఓయిలో అప్పుడు ఈ స్వాతంత్ర ఉద్యమం చాలా పీక్లో ఉండేది. అందులో ఆయన పాల్గొన్నాడు. క్విట్ ఇండియా మూమెంట్లో ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల ఆయన్ని కాలేజీ నుంచి డిబార్ చేశారు. అయితే తర్వాత ఆయన నాగ్పూర్ వెళ్ళి అక్కడ లా కాలేజీలో చేరి లా విద్యార్థిగా పట్టా తీసుకుని, అంటే అది కూడా ఎలా తీసుకున్నారు, విత్ గోల్డ్ మెడల్ సంపాదించి మళ్ళీ వచ్చి గవర్నమెంట్ ఎందులో ఉద్యోగం చేయకుండా ఆయన యాక్టివ్గా స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో యాజిటేషన్స్లో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన ఆజన్మాంతం కాంగ్రెస్లోనే సేవ చేస్తూ ఏ పార్టీ మారకుండా అందులోనే ఆయన సేవలు అందించారు. అలాగే ఆయన ఎలక్షన్స్లో మొట్టమొదట 1952లో ఎంపీగా కంటెస్ట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. అయినా కూడా ఆయన ఏమీ జరగకుండా వెనుదిరగకుండా మళ్ళీ 1957లో మందిని నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అప్పుడు విజయం సాధించారు. ఆ తర్వాత వరుస 3 సార్లు కూడా 1962, 67 అండ్ 72లో ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచారు. ఆ తర్వాత అనేక మంత్రి పదవుల్లో కూడా ఆయన మన రాష్ట్రంలో వర్క్ చేశారు. మొట్టమొదటి విద్యాశాఖగాను జైళ్ళ శాఖలో కూడా మంత్రిగా ఆయన పనిచేశారు. జైలు శాఖలో ఉన్నప్పుడు ఆయన అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అంటే ఖైదీలకు వయోజన విద్య అని, తర్వాత ఓపెన్ జైల్ సిస్టమ్ అని, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత విద్యాశాఖగా ఉన్నప్పుడు తెలుగు అకాడమీని ప్రారంభించారు. అలాగే తెలుగు మీడియంని మన ఎడ్యుకేషన్లోనే అప్ టు డిగ్రీ వరకు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ది వార్షిక అంటే ఇయర్లీ ఎగ్జామ్స్లోనే వాళ్ళ పెర్ఫార్మెన్స్ తెలియడం కాకుండా యూనిట్ టెస్టుల ద్వారా కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని మనం చూసుకోవాలి అన్న పద్ధతి, ఈ యూనిట్ టెస్ట్ సిస్టమ్ కూడా ఆయనే ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత 1971లో ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి పనిచేసి అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేశారన్నమాట. అనుకోకుండా మళ్ళీ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా ముఖ్య సలహాదారుగా ఒక పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఎన్నో సహాయాలు అంటే ఎంతో గొప్ప సేవను చేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా డిఫెన్స్లోను, ఎడ్యుకేషను, ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా ఆయన చేశారు. ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఉన్నప్పుడు అమెరికాతోటి, చైనాతోటి ఎన్నో సత్సంబంధాలు, చుట్టుపక్కల ఉండే దేశాలతో సంబంధాలు మెయింటైన్ చేయడంలో ఆయన చాలా కృషి చేశారు. అలాగే ఆయన అమెరికాలో ఇచ్చిన పార్లమెంట్లో మాట్లాడిన స్పీచ్ కూడా చాలా మరువలేనిది. ఆ తర్వాత ఆయన ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఈ నవోదయ పాఠశాలలు ఆల్ ఓవర్ రూరల్ ఏరియాస్లో ఆయనే పెట్టి, రూరల్ ఏరియాస్లో ఉండే విద్యార్థులకి విద్యాభ్యాసం సులువుగా ఉండేటట్లు కూడా ఆయన దాని మీద శ్రద్ధ చూపారు. అలాగే ఇందులో ఉన్న ఆయన రిఫార్మ్స్ అన్నవి తీసుకురావడం ఆయన యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత ఆయన 1991లో అనుకోకుండా రాజీవ్ గాంధీ గారు పోయిన వెంటనే ఆయన ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు పరిస్థితులు చాలా అంటే రాజకీయంగాను
అన్ని విధాల దేశంలో ఎకనామికల్గా కూడా ఎన్నో సంక్షోభాల్లో ఉన్నాయి. ఆయన పార్టీకి ఫుల్ మెజారిటీ కూడా లేదు. అయినప్పటికీ 5 సంవత్సరాలు చక్కగా పరిపాలించి అప్పుడు మన దేశంలో జీడిపి రేట్ పూర్తిగా పడిపోయింది. అలాగే ఈ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పీక్లో ఉంది. బంగారాన్ని తీసుకెళ్ళి వేరే దేశాల్లో తాకట్టు పెట్టారు. అంటే పరిస్థితి ఎంతో దారుణంగా ఉన్న ఆర్థిక స్థితి. ఆయన పాత గవర్నమెంట్ని బ్లేమ్ చేయకుండా ఆయన కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఎలా ముందుకెళ్ళాలి, ఈ గడ్డు పరిస్థితి నుంచి మనం ఎలా దాటాలి అని ఆలోచించి అనేక రిఫార్మ్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్సే మొట్టమొదట ఆయన వేసిన పెద్దపీట. దాని మీదే ఇప్పుడు మన భారతదేశం ముందుకు వెళ్తూ ఉన్నది. దాన్నే ఈ ఎకనామికల్ రిఫార్మ్స్ని LPG కూడా అని అంటారు. అందులో ఆయన అనేక సంస్కరణలు ఇలా చేస్తూ ఎందులో చేరినా కూడా ఆయన సంస్కరణ చేయడం అన్నది ఆయన యొక్క ప్రత్యేకత. కాకపోతే ఆయన మితభాషి, చాలా ఎంత అవసరమో అంతే మాట్లాడేవారు. ఆయన గొప్ప విద్యావేత్త, గొప్ప పండితుడు, ఎన్నో గ్రంథాలు రాశారు. అలాగే 1000 పడగల్ని సహస్రపణిగా హిందీలోకి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇదే కాక అనేక గ్రంథాలు రాశారు. ఎస్పెషల్లీ ఆయన మాట్లాడుతుంటే ఆయన స్పీచెస్ ఎంతో ఉత్తేజంగా ఉండేవి. చాలా గొప్ప వ్యక్తి, ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైనవాడో అంత ఒదిగి ఉండేవాడు. చాలా మితభాషి, ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్న అత్యుత్తమ ప్రధానమంత్రిగా ఆయన ఆ రోజుల్లో తన డ్యూటీని నిర్వర్తించాడు. అంటే ఒక విలేజ్ నుంచి విద్యాభ్యాసాన్ని చేస్తూ ఏ సపోర్ట్ లేకుండా తనంతట తానే పైకి వచ్చిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకడు. కాబట్టి మనం కూడా మన విద్యాభ్యాసంలో స్టూడెంట్ నెంబర్ 1గా పైకొచ్చి మనం వృద్ధి చెందాలి. మీరు కూడా అలాగే అతన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు విద్యాభ్యాసాన్ని మొట్టమొదటి మీ కర్తవ్యం అదే కాబట్టి అందులో ముందుకెళ్తారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.